హాయ్ అండి, మనం చేసుకోబోతున్నాం ఇప్పుడు టమోటా రసం. టేస్టీ సింపుల్ టమోటా రసం చేసుకోబోతున్నాము. సూపర్ టేస్టీ టమోటా రసం చేసుకోబోతున్నాం. అందులోకి ఒక గిన్నె తీసుకొని 2 టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. అందులోకి ఒక 2 చింతపండు పిచ్చలు వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత చూస్తే ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మరో ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. ప్లేట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఉడికిపోయింది కదా. ఒకసారి అలా కలుపుకొని టమోటా ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి తీసుకోవాలి. చల్లగైన తర్వాత చేత్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేదా మ్యాషర్తో అయినా వేడిగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. నేను పప్పు గిత్తితో మ్యాష్ చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అలా మ్యాష్ చేసుకుంటే మ్యాష్ అయిపోతుంది. టమోటా త్వరగా మ్యాష్ అవుతుంది కదా. నాకు ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ పట్టాయి. మీ టేస్ట్కి సరిపడా పోసుకోండి. 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇందులోకి ఇప్పుడు హోమ్ మేడ్ రసం పౌడర్ అలా కలుపుకొని హోమ్ మేడ్ రసం పౌడర్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అందులోకి కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా కలుపుకున్న రసం స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో కొద్దిసేపు అలా రసంని మరగనివ్వాలి. అందులోకి ఇప్పుడు మనము తెల్లవాయి జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. రసంని కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు కోసము. ఆ పోపు ఫ్రై అయిన తర్వాత రసంలోకి వేసుకోవాలి. పోపు ఫ్రై చేసుకున్న పోపు వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మరగనివ్వాలి. రసంని స్మెల్ అంతా బయటికి పోకుండా 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే రసం ఉడుకుతుంది కదా. ఒకసారి అలా కలుపుకోవాలి. ఒకసారి అలా కలుపుకొని ఇక్కడ మిడిల్లో ఉడుకుతున్నప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రసం అయిపోయింది. వేడి రసం సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ టమోటా రసం రెడీ అయిపోయింది. పిల్లలకి ఇలా చేసి పెడితే మామూలుగా వేరే దాంట్లోకి ఏ దాంట్లోకి వేసినా టమోటా పక్కకు పెడతారు కదా. ఇలా టమోటా రసం చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా.